నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ శారద తెలుగు ఛానల్. సో ఈరోజు నేను వీడియోలో ఒక బ్యూటీ టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే బీట్రూట్ పౌడర్. సో మన ఫేస్ ఈ చలికాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఫేస్ డ్రై అవ్వకుండా చూస్తుంది. అండ్ మన ఫేస్ కూడా ఒక 2 షేడ్స్ కొంచెం మనం ఫెయిర్గా కనిపిస్తాము. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ బీట్రూట్, వీటిని మనం పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బియ్యం పిండి, దీన్ని ఫైన్గా మనం పిండి పట్టించుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్లో వేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ని అంతా మనం పిండుకోవాలి. మనం ఒక పల్చటి క్లాత్లో వేసుకొని ఇలా జ్యూస్ని పిండుకోవాలి. తీసి పెట్టుకున్న జ్యూస్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా చిక్కగా అయ్యే వరకు తయారు చేసుకుందాం. సో చిక్కగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. బీట్రూట్ జ్యూసు ఇలా చిక్కగా అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం మరగపెట్టుకోవాలి. ఒక 10 minutes మరగపెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం చల్లారనివ్వాలి. మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూసు చల్లారింది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందులో బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి దీన్ని. సో ఇలా మనం పిండిని ఎండలో బాగా ఆరనివ్వాలి. సో ఆరకుండా ఉంటే మనకు బూజు వచ్చేస్తుంది పిండి. దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా పిండిని మనం మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇది ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము. పౌడర్ ఫేస్ ప్యాక్ చేసుకుందాము. సో వాటికి మనం ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకొని అందులో ఇది కొద్దిగా వైల్డ్ టర్మరిక్ చూపిస్తాను మీకు. ఇది వైల్డ్ టర్మరిక్ అంటే మనం ఇంట్లో వాడే పసుపు కాకుండా ఫేస్కి వాడుకునే పసుపు ఉంటుంది. సో అది వాడుకోవాలి. నెక్స్ట్ గులాబ్ వాటర్. ఇది కాకుండా మనం పాలైనా కలుపుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం ఇందులో మన ఫేస్ ప్యాక్ అనే కాదు, నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం అండర్ ఆర్మ్స్ ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఒక 2 స్పూన్స్ నేను బీట్రూట్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గులాబీ వాటర్ వేసుకుంటున్నాను. రోజ్ వాటర్ వేసుకొని దీన్ని మనం ఫేస్ ప్యాక్కి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్ లాగా మనం కలుపుకోవాలి. సో దీన్ని మనం స్నానం చేసే ఒక 5 minutes ముందు కూడా మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనం ఇప్పుడు సున్నిపిండి రాసుకుంటాం కదా, సో అలా కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ పిండి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఫేస్ క్లియర్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మనకి చలికాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.